పింక్ లాంగ్ అన్న, వైట్ లాంగ్ అన్న, రూబీ లాంగ్ అన్న అని చెప్పేసి కొన్ని లాంగ్ అన్న వెరైటీస్ అయితే ఒక 6 నుంచి 7 రకాల లాంగ్ అన్స్ ఉన్నాయండి. ఇప్పుడు మీరు చూస్తున్న రెడ్ లాంగ్ అని ఇది. దీని ఫ్రూట్స్ ఈ మాదిరిగా ఉంటాయండి. ఇవి చెట్టు కొద్దిగా పెరగాలండి. చెట్టు పెరిగిన తర్వాత వచ్చిన ఫ్రూట్ వేరు, పూత బేగ వచ్చేసి ఫ్రూట్ వచ్చిన ఫ్రూట్ వేరండి. ఈ మాదిరిగా ఉంటుంది. ఫ్రూట్ సైజ్ అవుద్దండి కాయది మనకి ఈ ఫలం. అయితే ఇంకో విషయం ఏంటంటే చెట్టు పెరిగిన తర్వాత మనకి బాగుంటుందండి ఫ్రూట్. ఇది చాలా చాలా బాగుంటుంది ఫ్రూట్ అయితే ఈ మాదిరిగా ఉంటుంది. రెడ్లో ఉంటుందండి ఇది. రెడ్ లాంగ్ అన్న లిచీ టైప్లో ఉంటుందండి ఇది. దాని టేస్ట్ వేరు, దీని టేస్ట్ వేరు, కానీ చాలా చాలా బాగుంటుందండి ఇది. లాంగ్ అన్నం నిజంగా తింటే నార్మల్ తింటే వాళ్ళు వదిలిపెట్టండి అసలు. దీన్ని ఒక మంచి వెరైటీ. షేడ్లా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. దీనికి షేడ్ పక్కన ఏదైనా మొక్క పక్కన పెంచుకున్నా మనమైతే ఏమి అసలు దేని పక్కన పెంచట్లేదు, జస్ట్ ఎండలోనే పెట్టేసి ఉంది దీన్ని. రెడ్ లాంగ్ అని అండి.